అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్. ఈరోజు వీడియోలో ఎవరు గాయత్రి మంత్రం చెప్పకూడదు అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. ఈ ప్రశ్న నన్ను చాలామంది అడిగారు, అందుకోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. మొదటిగా గాయత్రి మంత్రం విశిష్టత ఏంటో తెలుసుకుందాం. గాయత్రి మంత్రాన్ని బీజ మంత్రం అంటారు. బీజం అంటే విత్తనం అని, సీడ్. ఎలా మొక్క విత్తనం నుండి ఉద్భవిస్తుందో అలా గాయత్రి మంత్రం వల్ల 4 వేదాలు ఉద్భవించాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల్లోని ఉన్న జ్ఞానమే ఈ ప్రపంచంలో ఉన్నది. ఇంతకు మించిన జ్ఞానం ఈ 4 వేదాల్లో లేనిది ఎక్కడా లేదు కూడా. అందుకే గాయత్రీదేవిని వేదమాత అని కూడా అంటారు. మనం ప్రతిరోజు సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టి బ్యాటరీని ఛార్జ్ చేస్తాం కదా, అదేవిధంగానే గాయత్రి మంత్రం ప్రతిరోజు చదివితే మన బాడీ ఛార్జ్ అవుతుంది. మనం దివ్యశక్తుల్ని, దివ్య అనుభూతుల్ని ఫీల్ అవ్వగలం. అంధకారం, మందబుద్ధి, సోమరితనం, మరపు పోయి బుద్ధి వికసిస్తుంది. మనలో ఉన్న ఆత్మబలం అన్నది పెరుగుతుంది. ఈ ఆత్మబలం పెరగడం వల్ల చేసే పని మీద స్పష్టత ఉంటుంది, బుద్ధి వికసించింది, స్పష్టత ఉంది, ధైర్యం పెరిగింది. కనుక గాయత్రి మంత్రం జపించడం వల్ల మనం ఏ పని చేసినా 100% శుభ ఫలితాలే కలుగుతాయి. రోజు గాయత్రి మంత్రం చెప్పడం వల్ల మన పాపకర్మ కూడా తగ్గుతుందండి. పాపకర్మ తగ్గి మంచి కర్మ ఫలితాలు పెరుగుతాయి. ఎన్నిసార్లు గాయత్రి మంత్రాన్ని పఠించాలి అంటే 108 సార్లు ప్రతిరోజు మీరు జపిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మీ వల్ల 108 సార్లు కాకపోతే కనీసం ఉదయం 3 సార్లు, సాయంకాలం 3 సార్లు మీరు చదవగలిగితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఇంత గొప్పదైన గాయత్రి మంత్రాన్ని ఆడవారు మాత్రం ఎందుకు చెప్పకూడదు అని అన్నారు? మీకేమైనా డౌట్ ఉందా? సరే, ఇప్పుడు ఈ డౌట్ క్లారిఫై చేసుకుందాం. ఇది మొదటి నుంచి ఉన్న విషయం కాదండి. ఇది కేవలం మధ్యయుగంలో మేల్ డామినేటెడ్ సమాజంలో చేసిన కరెక్షన్ మాత్రమే. ఆ కాలంలో మహిళలు బుద్ధివంతులుగా మరియు చురుగ్గా ఉంటే వారిపైన మగవాళ్ళ ఆధిపత్యం కొనసాగడం కష్టము అని గ్రహించి గాయత్రి మంత్రాన్ని మహిళలకి దూరం చేసేశారు. ఎప్పుడు గాయత్రి మంత్రం దూరమైందో మన మహిళల్లో కూడాను ఈ అంధకారం, మందబుద్ధి ఇవన్నీ కూడా మనందరిలో ఉండేదే. ఇది గాయత్రి మంత్రం చదవకపోవడం వల్ల వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువైపోయింది. గాయత్రీదేవిని సమస్త జీవులకు తల్లి అంటారు. మరి అమ్మ పైన అందరికీ సమాన హక్కులు ఉంటాయి కదా, మీరు ఒప్పుకుంటారా? మరి అలాంటప్పుడు ఎందుకు ఆడవాళ్ళు గాయత్రీదేవిని జపించకూడదు? 100% అందరూ ఆడవాళ్ళు కూడా గాయత్రి మంత్రాన్ని జపించాలి. మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది, సమాజం మంచి సమాజం అవుతుంది కదా. సో మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు జపించి గాయత్రీదేవి కృప మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.